ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు అనుగుణంగా లైన్ సేవ కార్యక్రమాలు చేపట్టాలని జగన్ గురూజీ జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ మదన్ మోహన్ రేపాల, వైస్ గవర్నర్ కేవీ ప్రసాద్, సతీష్ కుమార్ కోడే తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో లైన్ సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలన్నారు. లయన్స్ క్లబ్ నల్గొండ రీజియన్ 1, పీఎంజేఎఫ్ లైన్ యాదగిరి, మిర్యాల రీజియన్ చైర్మన్ రీజియన్ మీట్తో పాటు మిర్యాల యాదగిరి 45వ వివాహ వార్షికోత్సవం కార్యక్రమం శనివారం బండారు గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్ గురూజీ హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు వివరిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాజ సేవా కార్యక్రమాలను కొనియాడారు. రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ మదన్ మోహన్ రేపాల, వైస్ గవర్నర్లు కేవీ ప్రసాద్, సతీష్ కుమార్ కోడే, మాజీ గవర్నర్లు భీమయ్య జగని, మోహన్ రావు తీగల, అమరేందర్ రెడ్డి గోలి, నేతి రఘుపతి, ప్రభాకర్ రెడ్డి, యారాల మోహన్ రెడ్డి, రామకృష్ణ చిలుకూరి, అశోక్ రెడ్డి, గట్టుపల్లి రవీందర్రావు, బచ్చు దయాకర్, ఏచూరి భాస్కర్, రీజియన్ 1కు సంబంధించిన 13 క్లబ్ల సభ్యులు, జోన్ చైర్మన్లతో పాటు జిల్లాలోని ఇతర రీజియన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, బంధువులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న క్లబ్ సభ్యులకు, క్లబ్లకు బహుమతులు అందజేశారు. ఈరోజు లయన్స్ క్లబ్ రీజన్ మీటింగ్ రీజన్ 1లో ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ బండారు గార్డెన్ నందు ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నటువంటి విశిష్ట అతిథులకి, లైన్ మిత్రులకి, ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, ట్రెజరర్లకి, మరి జోన్ చైర్పర్సన్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా రీజన్ 1లో 12 క్లబ్లు ఉన్నవి. 12 క్లబ్లు వివిధ సేవలలో చేయడం జరిగింది. ఇక అంగ రిలీఫ్లో, తర్వాత యువ వికాసు, తర్వాత హెల్త్ క్యాంపులు, తర్వాత డయాబెటిక్స్, తర్వాత ఐ క్యాంపులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రకంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఈ లైన్స్ ఈ రోజు మీటింగ్కి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం. మా నల్గొండ లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి రీజియన్ చైర్పర్సన్ మిర్యాల యాదగిరి గారి రీజియన్ 1లో రీజనల్ మీట్ జరుగుతుంది. అంటే ఈ ప్రాంతీయ సదస్సు జరుగుతుంది. ఈ ప్రాంతీయ సదస్సులో 11 క్లబ్బులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్లబ్బులు కలిపి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఈ ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాల గురించి చర్చించుకుంటాం. ఇంకా భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తాం. చాలా సంతోషంగా మంచి బ్యానర్ ప్రజెంటేషన్ తోటి మంచి అటెండెన్స్, దాదాపు 400 మంది పైన అటెండెన్స్ ఉన్నది. చాలా సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ అని చెప్పాలి. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ పెట్టి 52 సంవత్సరాలు 1974లో ప్రారంభించాం. మేము స్థాపించినటువంటి క్లబ్లు 20 క్లబ్లు, 21 క్లబ్లు స్థాపించాం. ఇలా నల్గొండ పట్టణంలో మా ఫ్రీ మీల్స్ అనే కార్యక్రమంలో రోజుకు 400 మంది, 350 మందికి ఫ్రీగా ఉచిత అల్పాహార పథకం అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాం. 3.5 సంవత్సరాలు దగ్గర ఇప్పటికీ లక్షల మందికి ఈ ఫీడ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క సక్సెస్ఫుల్ కార్యక్రమం అనేది, అల్పాహార వితరణ కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్ నడుస్తుంది. మన నల్గొండ ఖమ్మం జిల్లాలో కలిపి సుమారు 7 లక్షల మందికి ఇప్పటివరకు, అంటే జూలై 1 నుంచి ఇప్పటి వరకు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం మా ఫ్రీ మీల్స్ అండ్ మీల్సే అనేటువంటి వెహికల్స్ మీద చేయడం జరిగింది. అలాగే కొత్త సభ్యత్వాలను చేర్పించడంలో కూడా ఒక మంచి రికార్డు స్థాపించాం. మరి ఈ రీజియన్ నుంచి 80 మంది, మన మొత్తం నల్గొండ ఖమ్మం జిల్లాలో కలిపి 474 మంది కొత్త మెంబర్లు జాయిన్ కావడం, 20 కొత్త క్లబ్బులు రావడం. అంటే ఎక్కువ కొత్త క్లబ్బులు వస్తే ఎక్కువ సేవా కార్యక్రమాలు ఎక్కువ ప్లేస్లలో, కొత్త ప్లేస్లలో కూడా విస్తరించే అవకాశాన్ని మేము వాదించాము. మరి చాలా సంతోషమైనటువంటి విషయం. యాదగిరి రీజియన్ చైర్మన్గా సక్సెస్ఫుల్గా పనిచేశాడు. అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు రీజన్ 1 రీజన్ చైర్పర్సన్ మిర్యాల యాదగిరి, ఫస్ట్ లేడీ ఆఫ్ ద రీజన్ సువర్ణ మిర్యాల గారు రీజన్ 1 ప్రాంతీయ సమ్మేళనాన్ని 11 క్లబ్లతో సక్రమంగా, చక్కగా, ఆనందంగా, ఒక పర్పస్ఫుల్గా బండారు గార్డెన్స్లో జరుపుకుంటున్నారు. సో రీజన్ సమ్మేళనం అనగానే ముఖ్యంగా గత 6 నెలల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారు దాని మీద రివ్యూ చేసుకుంటూ ఫ్యూచర్లో ఉన్నటువంటి 4-5 నెలల్లో ప్లానింగ్, భవిష్యత్తులో ఇంకేమేమి సమాజానికి ఏం కార్యక్రమాలు చేయాలని. సో ఈరోజు అన్ని క్లబ్లు బాగా వచ్చి ఈ యొక్క ప్రాంతీయ సమ్మేళనంలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ యొక్క బ్యానర్స్ను ప్రజెంట్ చేయడము, వాళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ చేయడము, అంటే వాట్ దే హ్యావ్ డన్ సో ఫర్, ఇప్పటి వరకు ఏం చేశారనేది ఇట్ రిఫ్లెక్ట్స్ టు ద ఫ్లెక్సీస్, ఆ ఫ్లెక్సీస్లో తెలుస్తుంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క గత 7 నెలల్లో
ఈ యొక్క ప్రాంతీయ సమ్మేళనంలో విచ్చేసినటువంటి లయన్స్ మిత్రులందరూ ఈ సంవత్సరము 6 నెలల నుంచి 7 నెలల నుంచి బాగా వర్క్ చేసి టోటల్ మన డిస్ట్రిక్ట్ 320E అంటే నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం, భువనగిరి అండ్ పార్ట్ ఆఫ్ రంగారెడ్డి ఈ అన్ని జిల్లాలు కలిసి ఒక జిల్లాగా ఏర్పడి తెలంగాణలోనే మన యొక్క ఈ జిల్లా అన్నింటిలో కూడా ముందు స్థానంలో ఉంది. మెంబర్షిప్ని పెంచడంలో ముందర స్థానంలో ఉంది, క్లబ్లను పెంచడంలో ముందు స్థానంలో ఉంది, ఇంటర్నేషనల్కి ఫండ్స్ పంపించడంలో $1,19,000 పంపించడం, అదేవిధంగా 6,14,000 మందికి అల్పాహారము అన్నదానం చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తము 10,20,000కు పైన పీపుల్ని మనం సర్వీస్ చేసి తెలంగాణలోనే మన జిల్లా ముందంజలో ఉంది. మన తెలంగాణలోనే కాదు భారతదేశంలో కానీ ప్రపంచ పుటములను మనం నెంబర్ 1గా చేయడానికి మా లయన్స్ మిత్రులందరూ, నేను యాజ్ ఎ గవర్నర్గా కూడా రౌండ్ ద క్లాక్ వర్క్ చేసి మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన లయన్స్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.